ఇదేదో నిన్న మొన్నటి ట్రెండ్ కాదు. తెలంగాణ వచ్చేటప్పటి నుంచి ఇదే సీన్. అసెంబ్లీ ఎన్నికలైనా లోక్సభ ఎన్నికలైనా జూబ్లీహిల్స్లో సేమ్ సీన్ కనిపిస్తోంది. జస్ట్ ఒక్కసారి మాత్రమే పోలింగ్ పర్సెంటేజ్ 50% టచ్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ అంత ఓటింగ్ జరగనే లేదు. మరి ఈ బైపోల్లోనైనా జూబ్లీహిల్స్ జనం ఓటేస్తారా? 50%కి పైగా పోలింగ్ నమోదవుతుందా? క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్ని ఏరియాల్లో కొత్త లెక్కలు చూస్తామా? ఆసక్తి రేపుతోన్న జూబ్లీహిల్స్ బైపోల్ పోలింగ్. ఈసారైనా 50% పోలింగ్ దాటుతుందా? ఇదే ఇప్పుడు చాలా మందిలో ఉన్న మేజర్ డౌట్. జూబ్లీహిల్స్ లో ఏ పార్టీ గెలుస్తుంది, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లొస్తాయి అనే చర్చతో పాటు లోపల అసలు ఎంత పోలింగ్ నమోదవుతుందనేది కూడా ఇప్పుడు ప్రస్తావనకొస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తప్పకుండా డిబేట్ జరిగే పాయింట్ ఇది. తక్కువ పోలింగ్ శాతం ఇక్కడి ఎన్నికను ప్రభావితం చేసే మేజర్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది. పార్టీల భవిష్యత్తును నిర్ణయించేది ఓటర్లే కాబట్టి పోలింగ్ భారీగా నమోదవుతుందా లేక ఎప్పటిలాగే 50% లోపే ఆగిపోతుందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకవేళ తక్కువ పోలింగ్ శాతం నమోదైతే ఎవరికి నష్టం జరుగుతుంది, ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగితే ఏ పార్టీకి ప్లస్ అవుతుందనే డిస్కషన్ జూబ్లీహిల్స్ లో బాగానే నడుస్తోంది. దానివల్లే ఈ ఉప ఎన్నికలోనైనా జూబ్లీహిల్స్ ఓటర్లు గడప దాటి పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి తమకు నచ్చిన నాయకుణ్ణి ఎన్నుకుంటారా లేక మెజార్టీ ఓటర్లు ఎప్పటిలాగే ఎవరైతే ఏముంది మాకొచ్చేదా పోయేదా అని లైట్ తీసుకుని రిలాక్స్ అవుతారా అన్న దానిపై రకరకాల చర్చ జరుగుతోంది. ఒక్కసారి జూబ్లీహిల్స్ పోలింగ్ హిస్టరీని చూస్తే అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో అర్థమవుతుంది. మరి ఓ చరిత్రను తవ్వేయకుండా తెలంగాణ వచ్చినప్పటి నుంచి జూబ్లీహిల్స్ లో ట్రెండ్ ఎలా ఉందో పరిశీలిస్తే ఇక్కడ పోలింగ్ పిక్చర్ పై ఓ క్లారిటీ వస్తుంది. 2014లో అసెంబ్లీ ఎన్నికలప్పుడు మాత్రమే జూబ్లీహిల్స్ లో 50.1% పోలింగ్ నమోదైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుంచి నేటి వరకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇదే అత్యధికంగా నమోదైన పోలింగ్ రికార్డ్. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 5% ఓటింగ్ తగ్గిపోయింది. అప్పుడు కేవలం 45.5% పోలింగ్ నమోదైంది. ఈ అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో మళ్లీ 5% పోలింగ్ పడిపోయింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 39.8% ఓటింగ్ మాత్రమే నమోదయ్యింది. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ జూబ్లీహిల్స్ లో 50% పోలింగ్ దాటలేదు. కేవలం 47.5% ఓటింగ్ మాత్రమే నమోదయ్యింది. 2014 ఎన్నికల తరువాత మళ్లీ ఇదే హైయెస్ట్. అయితే ఆ తరువాత లోక్సభ ఎన్నికల నాటికి మళ్లీ 2% పోలింగ్ తగ్గిపోయింది. 2024 లోక్సభ ఎన్నికల సమయంలో జూబ్లీహిల్స్ లో 45.5% పోలింగ్ నమోదైంది. 2014 అసెంబ్లీ ఎన్నికల తరువాత జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ 50% మార్కుని దాటలేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో క్లాస్ మాస్ ఏరియాలున్నాయి. ఓ వైపున సంపన్నులుంటే మరోవైపు సాధారణ ప్రజలుంటారు. ఇక్కడ ఎన్నికలొస్తే పోలింగ్ బూత్ దాకా వచ్చే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. మరోవైపు స్లమ్ ఏరియాలు, పేదలు నివసించే ప్రాంతాలు కూడా ఎక్కువే ఉన్నాయి. ఇక్కడి ఓటర్లే ఎక్కువ సంఖ్యలో పోలింగ్ లో పాల్గొంటున్నారు. అయితే తెలంగాణ వచ్చిన తరువాత జూబ్లీహిల్స్ కు తొలిసారి ఉప ఎన్నిక వచ్చింది. మరి ఈ బైపోల్ విషయంలోనైనా జూబ్లీహిల్స్ ఓటర్ల తీరు మారుతుందా లేక ఎప్పటిలాగే మెజార్టీ ఓటర్లు ఈ ఉప ఎన్నికను కూడా లైట్ తీసుకుంటారా అనే చర్చ మొదలైంది. పార్టీల గెలుపోటముల గురించి ఇప్పుడు ఎంత చర్చ జరుగుతుందో, పోలింగ్ శాతం పెరుగుతుందా లేదా అనే దాని మీద కూడా అంతే డిబేట్ నడుస్తోంది. ఈ ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య ట్రయాంగిల్ ఫైట్ నడుస్తోంది. గట్టి పోటీ ఉన్నప్పుడు ఒక్క బైపోల్ మొత్తం స్టేట్ రాజకీయాన్నే మార్చేస్తుందని నమ్ముతున్నప్పుడు తమ అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్ని పార్టీలు తీవ్రంగా కృషి చేస్తాయి. ఓటర్లను పోలింగ్ కేంద్రాల దాకా రప్పించేందుకు ఎంతో ప్రయత్నిస్తాయి. అందువల్ల జూబ్లీహిల్స్ బరిలో ఉన్న ప్రధాన పార్టీల నాయకులంతా ఓటర్లని పోలింగ్ స్టేషన్ల దాకా తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా మాస్ ఏరియాల్లో బీసీ, ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న ప్రాంతాల్లోని ఓటర్లను పోలింగ్ కు రప్పించడానికి పార్టీలు మరింత
ఫోకస్ చేసే అవకాశం ఉంది. క్లాస్ ఏరియాల్లో నివసించేవారు పోలింగ్ లో పాల్గొనేలా చూసేందుకు పార్టీల అభ్యర్థులు, కార్యకర్తలు ఇప్పటికే పర్సనల్ అపీల్స్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి వారు ఓటు వేయాలని కోరుతున్నారు. కానీ వాళ్లంతా పోలింగ్ కేంద్రాల దాకా వస్తారా లేదా అనేది ఇప్పుడు మోస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్. జూబ్లీహిల్స్ సెగ్మెంట్ లో నమోదైన మొత్తం ఓటర్లలో దాదాపు 22% మంది 29 ఏళ్లలోపు యువ ఓటర్లే ఉన్నారు. వీరంతా ఉద్యోగాలు, విద్య, మౌలిక వసతుల లాంటి అంశాలపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వీరి టర్నౌట్ గనుక పెరిగితే పోలింగ్ శాతం తప్పకుండా పెరుగుతుందనే అంచనాలున్నాయి. గత ఎన్నికల సరళిని బట్టి చూస్తే జూబ్లీహిల్స్ లాంటి ఏరియాలో 50% పోలింగ్ టచ్ కావటం కాస్త కష్టమే అయినప్పటికీ పార్టీల మధ్య నెలకొన్న బలమైన పోటీ, యువతలో కనిపిస్తున్న ఉత్సాహం, పార్టీల నేతలు ఓటర్లను పోలింగ్ కేంద్రాల వరకు రప్పించడంలో చూపించే శ్రద్ధ మీదే ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం పెరగటమా, తగ్గటమా, ఎప్పటిలాగే నమోదవటమా అనేది ఆధారపడి ఉంది. జూబ్లీహిల్స్ పేరొక్కటే క్లాస్ ఉంటుంది, కానీ ఇక్కడున్న వారిలో మాస్ ఓటర్లే ఎక్కువ. సాధారణ మధ్యతరగతి ప్రజలే ఇక్కడ మెజారిటీ ఓటర్లు. ఇక్కడ తరచుగా నమోదయ్యే ఆ 45% ఓటింగ్ పర్సెంటేజ్ కూడా వారి వల్లే సాధ్యమవుతోంది. మరి ఎవరు ఓటేయట్లేదు ఇక్కడ? ఎందుకు ఓటేయడానికి ఇంత బద్ధకం? ప్రభుత్వం నుంచి అందే పథకాలు కావాలి, మీరుండే ఏరియా డెవలప్ కావాలి, కానీ అదంతా చేసే నాయకుడిని మాత్రం ఎన్నుకునేందుకు ఓటేయరు. ఇదెక్కడి లాజిక్? ఓటు హక్కు అంటే చేతి వేలిపై సిరా కాదు, సరికొత్త ఎరకు నాంది పలికే అస్త్రం. గెలుపోటములను డిసైడ్ చేసేది ఒక్క ఓటే. మనందరి భవితవ్యాన్ని నిర్ణయించేది ఆ ఓటే. జూబ్లీహిల్స్ లాంటి అభివృద్ధి చెందిన నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం ఇంత తక్కువగా నమోదవ్వడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి అస్సలు మంచిది కాదు. ఓటు హక్కు ఎంతో విలువైంది. అది మన బాధ్యతను గుర్తుచేస్తుంది, మన హక్కుని నిలబెడుతుంది. ప్రశ్నించే హక్కైనా, మన ప్రాంత ప్రగతికైనా ఓటే మన ఆయుధం. ఏ ఎన్నిక జరిగితే నాకేంటి, ఎంతో కొంతమంది వేస్తున్నారుగా, నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అన్న ఆలోచన, నిర్లక్ష్యం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమని భారతీయులంతా సగర్వంగా చెప్పుకుంటారు. కానీ మనలోని చాలామంది, మన చుట్టూ ఉండే ఎంతో మంది తమకు లభించిన అత్యంత శక్తివంతమైన ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్ లాంటి విద్యావంతులు, ధనవంతులు, పేద, మధ్యతరగతి ప్రజలు కలబోతగా ఉన్న నియోజకవర్గంలో 50% పోలింగ్ కూడా నమోదవ్వకపోవడం ఆందోళనకరం. క్లాస్ ఓటర్లు, ఇంకొందరు బద్దకస్తులు పోలింగ్కి దూరంగా ఉండటం వల్ల ప్రశ్నించే హక్కును, తమని తాము పాలించుకునే అవకాశాన్ని కోల్పోతారు. ఓటు హక్కు అంటే కేవలం చేతి వేలిపై కనిపించే సిరా కాదు, సరికొత్త ఎరాకు నాంది పలికే అస్త్రం. ఓటు హక్కు రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రాథమిక బాధ్యత మాత్రమే కాదు, మన భవిష్యత్తును నిర్ణయించే అత్యంత విలువైన అధికారం. మనల్ని ఎవరు పాలించాలి, మన పన్నుల డబ్బుని ఎలా ఖర్చు చేయాలి, మన చిన్నారులకు ఎలాంటి విద్య అందించాలి, మన వీధుల్లో ఎలాంటి మౌలిక వసతులు ఉండాలి, మన ప్రాంత రూపురేఖల్ని ఎలా మార్చాలి లాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే అధికారం ఒకే ఒక్క చోట ఉంది, అదే మీ పోలింగ్ బూత్. పాలనపై ఫిర్యాదు చేయడానికైనా, ప్రభుత్వాలని విమర్శించడానికైనా, మార్పుని కోరుకోవడానికైనా ఎన్నికలే గొప్ప అవకాశం. ఎన్నికల్లో ఓటు హక్కుని వినియోగించుకోకపోతే ప్రశ్నించే నైతిక హక్కుని కోల్పోతాం. పోలింగ్లో పాల్గొనే ప్రతి పౌరుడికి ఎన్నికల తరువాత తమ నాయకుడిని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతిక హక్కు లభిస్తుంది. ఓటు వెయ్యకుండా ఫిర్యాదు చేయడం, ప్రశ్నించడం లాంటివి యుద్ధంలో దిగకుండా ఫలితాల గురించి విమర్శలు చేయడం లాంటిది. ఎవరికైనా ఓటు వేసుకోండి, మీకు నచ్చిన అభ్యర్థికే ఓటెయ్యండి, కానీ ఓటు మాత్రం వెయ్యండి. ఓటరుగా అభ్యర్థిని ఎన్నుకున్నప్పుడు, అతనికి అధికారం కట్టబెట్టినప్పుడు పాలనలో లోపాలు కనిపిస్తే గట్టిగా నిలదీసే హక్కు దక్కుతుంది. ఓటు వేయకపోతే ఆ లోపాలకు మీ ఉదాసీనతే కారణం. ఓటు వేయకుండా మీరు చేసిన తప్పే మీ ప్రాంతాన్ని వెనక్కి లాగేస్తుంది.
చాలామంది నా ఒక్క ఓటుతో ఏం మారుతుందనుకుంటారు. కానీ ఒక్కో ఓటు కలిస్తేనే అద్భుతం ఆవిష్కృతమవుతుంది. చాలా నియోజకవర్గాల్లో విజేతలు కేవలం కొన్ని వందల ఓట్ల తేడాతోనే గెలుస్తుంటారు. జూబ్లీహిల్స్ లాంటి సెగ్మెంట్లో లక్షలాది మంది ఓటర్లలో సగానికంటే తక్కువ మంది మాత్రమే ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేస్తే ఫలితాలు తారుమారు అయ్యే అవకాశముంటుంది. పైగా ఇది ఉప ఎన్నిక. పోటీ ఎంత తీవ్రంగా ఉందో కనిపిస్తూనే ఉంది. ఎవరు గెలిచినా మెజారిటీ చాలా తక్కువే ఉంటుంది అన్న చర్చ జరుగుతోంది. అలాంటప్పుడు పోలింగ్ శాతం పెరిగితేనే స్పష్టమైన ఫలితం బయటకొస్తుంది. పైగా పోలింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలను నాయకులు పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ఆ ఓటర్లు తమకు లెక్కలేదని భావిస్తారు. పోలింగ్ శాతం పెరిగితే నాయకులు మీ ప్రాంత సమస్యలపై దృష్టి పెట్టక తప్పదు. ఓటు వేసి నాయకుణ్ణి ఎన్నుకున్నప్పుడే అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలనపై డిమాండ్ చేసే హక్కు ఉంటుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో నివసించే వారిలో యువత, సంపన్న శ్రేణికి చెందినవారు ఖచ్చితంగా ఓటర్ టర్నౌట్ పెంచాల్సిన అవసరముంది అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు, సమాజం పట్ల కలిగి ఉన్న గౌరవం, బాధ్యత కూడా. పోలింగ్ రోజున టీవీ ముందు కూర్చొని రిలాక్స్ అవ్వడం కాదు. పోలింగ్ సెంటర్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది, నియోజకవర్గ భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. జూబ్లీహిల్స్ పోలింగ్కు ఇప్పటికే కౌంట్ డౌన్ మొదలైపోయింది. అయితే పోలింగ్ రోజున ఇచ్చే సెలవుపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. కేవలం జూబ్లీహిల్స్ సెగ్మెంట్ వరకే ప్రభుత్వం సెలవు ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడో పనిచేసే వాళ్లు ఉన్నారు. వేరే చోట ఆఫీస్కు వెళ్లాల్సిన వారు ఉంటారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా భావించి ఓటు వేయడానికి ముందుకొస్తారా లేదా అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 132 ప్రదేశాల్లో మొత్తం 329 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఇప్పటికే తక్కువ శాతం ఓట్లు నమోదవుతోన్న పోలింగ్ బూత్లను కూడా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెంచేందుకు అవసరమైన ప్రణాళికలను అమలు చేశారు. ఈ బైపోల్లో ఎలాగైనా సరే ఓటింగ్ శాతం పెంచేందుకు కావలసిన చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్లు, యువత, మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేసేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టారు. ఓటర్లలో అవగాహన పెంచేందుకు 2K రన్స్, ఓటు హక్కు వినియోగించుకోవడం ఎంత బాధ్యతో చెప్పే ర్యాలీలు కూడా నిర్వహించారు. అంతేకాదు విద్యా సంస్థల్లో కొత్త ఓటర్ల నమోదు కోసం స్పెషల్ డ్రైవ్లు కూడా నిర్వహించారు. జూబ్లీహిల్స్ సెగ్మెంట్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేయాల్సిన అన్ని రకాల కార్యక్రమాలు చేపట్టారు. అయితే తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలన్న ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు మాత్రమే పోలింగ్ శాతం పెరుగుతుంది. అందువల్ల ఈ ఉప ఎన్నికలో పోలింగ్ శాతాన్ని పెంచేలా జూబ్లీహిల్స్ ప్రజలు ముందుకొచ్చి రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఆదర్శంగా నిలుస్తారా, ఎప్పటిలాగే వ్యవహరిస్తారా అన్నది అంతటా ఆసక్తి రేపుతోంది.